విన్నావా? అక్షరం పొల్లుపోకుండా అంతా విన్నాను. పారిపోతుందంట, వాడు పంపిస్తాడంట. స్పీడ్ బ్రేకర్స్ మనం ఉన్నామని మర్చిపోయినట్టున్నారు. స్పీడ్ బ్రేకర్స్ కాదు, చెక్ పోస్ట్లో. ఎలా పారిపోతుందో ఎలా పంపిస్తాడో చూద్దాం. మంజుల, బాస్ ఏంటి ఎప్పుడు లేదు కారు తుడుస్తున్నాడు? ధరణి వస్తుంది, పారిపో. అయ్యో అయ్యో, ఇప్పుడెలా? ఏం చేయను? డిక్కిలో దొరుకు. ఏమయ్యా ఆకాశు, ఎక్కడున్నావయ్యా? సార్. అరే, ఇక్కడే ఉన్నావా? అవును సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. అది ఏంటయ్యా నంగి మాట్లాడుతున్నావు? నంగి కాదు సార్, గౌరవంగా వంగి మాట్లాడే ప్రయత్నం. కాబోయే తోడలుడివి, మరీ అంత మర్యాద వద్దులే. ఇంతకీ ఇంత అడిగి ఎందుకు లేచావు? రాత్రంతా నిద్ర పట్టలేదు కదా సార్. ఇలా బయటకు వచ్చి చల్లగాలికి వస్తే బాగుంటుందని. నిద్ర పట్టలేదా? ఎనీ టెన్షన్? నో సార్, అదేం లేదు సార్. సార్, మీరేంటి ఇంత పొద్దునే కార్ క్లీన్ చేస్తున్నారు? అలా సరదాగా బయటికి వెళ్దామని. ఇలా ఇవ్వండి సార్, నేను తుడుస్తాను. మీరు ఫ్రెష్ అవ్వండి సార్. పర్వాలేదులేవయ్యా, నాకు నా కారు నేను తుడుచుకుంటేనే తృప్తిగా ఉంటుంది. మీ తృప్తి మీదే. ఇటువంటి సార్, నేను తుడుస్తాను. ఇటువంటి వద్దులేవయ్యా, తప్పుకో. ఆ క్లాత్ నాకు ఇచ్చి మీరు రెడీ అవ్వండి సార్. రెడీ అవ్వండి. ఇటు ఇవ్వండి సార్, నేను క్లీన్ చేస్తాను. ఆల్రెడీ లాగేసుకున్నావుగా, సర్లే గాని కారు తుడిచేసి తొందరగా వెళ్ళి రెడీ అయిపో. నేను రెడీ అయ్యే ఉన్నాను సార్. సరే, ఓకే. అయితే కార్ నీట్ గా తుడిచేసి దోడితే లాక్ చేయాలి. అన్ని లాక్ చేసే ఉన్నాయిగా. లాక్ వేస్తే కేకేస్తావేంటి? ఆ తాళం ఇవ్వండి సార్, తొడవాలి కదా. లోపల అక్కర్లేదే, నేను తుడిచేశాను. నువ్వు బయట మాత్రం తళతళలాడేలా తొడవాలి, ఓకేనా? మంచులో నువ్వు బయటికి రా. ఆయన వెళ్ళిపోయాడు. రావట్లేదు ఆకాష్. అయ్యో తాళం వేసాడే. ఇప్పుడెలా? మంచులో నువ్వేం టెన్షన్ పడద్దు. నేను ఎలాగోలాగా కీస్ తెచ్చి డిక్కి ఓపెన్ చేస్తా. ఇప్పుడే వస్తాను. పనమ్మాయి, ఓ పనమ్మాయి. ఏంటి మేడం, తను లేదా? ఉంటే పిలవడానికి నాకేమైనా పిచ్చా? పనుందా అండి? కాఫీ కలిపివ్వకుండా ఎక్కడికి వెళ్ళింది? పనమ్మాయి, ఓ పనమ్మాయి. పనమ్మాయి. సర్లే వదిలే, ఎక్కడికి వెళ్ళిందో ఏమో, నేనే కలుపుతాను ఈ పూట. అవసరం లేదు, బయలుదేరదాం పదా. సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? వెళ్తున్నారు కాదు, వెళ్తున్నాం. చిన్నమ్మాయి గారు, లేమ్మా. చిన్నమ్మాయి గారు, కాసేపు పడుకో నువ్వు. చాలా పొద్దుపోయింది, లేమ్మా. నేను లేవను, నన్ను డిస్టర్బ్ చేయకు, పోవతలకి. అలా అంటే ఎలా తల్లి? లేమ్మా. నేను లేవను. లేవాలి. లెమ్మంటుంటే లేవనంటావే? అయ్యో, లేవమంటే ఏడుస్తావే? నేను లేవనంటే లేపుతావే. ఎలారా భగవంతుడా, ఈ మహాతల్లి లేవకపోతే మళ్ళీ వాళ్ళు ఏమంటారో ఏమో.
ముందు ఫ్రెష్ అయ్యి స్నానం చేసిరా, అప్పుడు టీవీ చూద్దు గాని. నేను స్నానం చేయను. నేను టీవీ చూడనివ్వను. ఏ టీవీ పెట్టు. ముందు స్నానం చేసి రావాలి. నేను స్నానం చేయను. రా. నేను రాను. రా పద. వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటాంది జారేవోణి. ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని, సన్న జాజి పండగలే చేద్దామని. బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. భవి. అయ్యో, నేను పొనమ్మాయిన కదా, మర్చిపోయాను. దొరికిపోలేదు దీనికి. ఇది అసలే పిడుగు. చిన్నమ్మాయి గారు, ఎంతసేపు లోపల? త్వరగా రండి బయటికి. నేను రాను. రావా? రాను రాను రాను. నన్ను బలవంతంగా నిద్ర లేపావుగా, బలవంతంగా బాత్రూంలోకి నెట్టావుగా. నేను రాను పో. ఉయ్యాలైనా జంపాలైనా నీ ఉయ్యాలైనా జంపాలైనా. చిన్నమ్మాయి గారు త్వరగా రావాలి. కూర్చొని టీవీ చూస్తుండు, నేను పాలు తీసుకొస్తాను. నేను తాగను. తాగకపోతే టీవీ కట్టేస్తాను. నేను తాగుతాను. అమ్మయ్య, తాళం చెవి దొరికింది. ఈ అధ్యాయం పూర్తవుతుంది. మనం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎలా బయటపడకుండా ఉండగలుగుతున్నారు? అసలు భవిష్య సంగతి బాగా తెలిసిందే కదా. అయినా నాకు బాధ్యత అప్పగించొద్దు, నాకేం తెలీదు, చిన్నపిల్లల ఆన్ల పాలన నా వల్ల కాదు అనలేదు. చూసారా, అస్సలు బయటపడడం లేదు. అవును, వాళ్ళు ఎంత మొండికేస్తే మనం వాళ్ళకంటే ఎక్కువ మొండిగా ఉండాలి. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి వాళ్ళు బయటపడేలా చేయండి. ఉంది ధరణి, బ్రహ్మాండమైన ఒక మంచి ఆలోచన ఉంది. ఏంటది? ఏం ఆలోచన?